ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. అమెరికా పార్లమెంట్కి ఎన్నికలైపోయినాయి. జనవరి 20వ తేదీ అధ్యక్షుని ప్రమాణ స్వీకారం. దాంతో కొత్త పార్లమెంటు కొలువుతీరనుంది. అంటే అక్కడ దాన్ని కాంగ్రెస్ అంటారు, అమెరికన్ కాంగ్రెస్. ఒకటి ప్రతినిధుల సభ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. రెండోది సెనెట్, మన లోక్సభ రాజ్యసభ లాగా. అయితే ఇక్కడ నిన్న ప్యూర్ రీసెర్చ్ వాళ్ళు ఒక ఆసక్తికర గణాంకాలు పబ్లిష్ చేశారు. ఏంటి ఆ గణాంకాలను చూస్తే, మతపరంగా ఎన్నికైనటువంటి సభ్యులు అటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో కానీ సెనెట్లో కానీ ఎలా ఉన్నారు, ఏ మతానికి చెందిన వాళ్ళు ఎంతమంది అనే ఆసక్తికర గణాంకాలు ఇవ్వటం జరిగింది. అది మీ ముందు షేర్ చేసుకోబోతున్నా. మొత్తం పార్లమెంటు మీకు అంటే 100 మంది సెనెట్ మెంబర్స్, అది పర్మనెంట్ ఎప్పుడు కూడా. మన రాజ్యసభలాగా అక్కడ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి కొంతమంది రిటైర్ అయ్యి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. 434 ఈ సెనెట్, యుఎస్ కాంగ్రెస్, అదే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మొత్తం కలిపి వాళ్ళు లెక్క తీసిన దాంట్లో చూస్తే మతపరంగా వాళ్ళు లెక్కలు ఇచ్చారు. ఏంటంటే క్రైస్తవులు వచ్చి 461 మంది ఉన్నారు రెండు సభల్లో కలిసి. అంటే 87% సుమారుగా ఉన్నారు క్రైస్తవులు. అందులో మళ్ళీ చాలా ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్లు, మార్మన్లు, ఆర్థడాక్స్, మెస్సియానిక్ జ్యూస్లు వీళ్ళు కాక, నేను స్లైడ్లో ఇవ్వలేదు కానీ ప్రొటెస్టెంటుల్లో చాలా మంది ఉన్నారు. బాప్టిస్టులు, మెథలిస్టులు, ప్లెబ్సరైట్ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ నేను ఇవ్వలేదు కానీ ప్రొటెస్టెంట్లు అందరూ కలిపినప్పుడు 55.5% ఉన్నారు. అందుట్లో క్యాథలిక్కులు 28% ఉన్నారు. మార్మన్లు 1.7% ఉన్నారు. ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ 1.1% ఉన్నారు. మెస్సియానిక్ జ్యూస్ 0.2%. మొత్తం కలిపి 87% సుమారుగా క్రైస్తవులు ఉన్నారు. అంటే రాను రాను తగ్గుతూ ఉంది ఇది. రెండోది అతిపెద్దగా ఎక్కువ ఎవరున్నారని చూసేటట్టయితే యూదులు ఉన్నారు. 32 మంది ఎలక్ట్ అయ్యారు యూదులు, అటు సెనెట్లో కానీ ఇటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో. అంటే 6% ఎలక్ట్ అయ్యారు. 6%, వాళ్ళ జనాభా 2%, 6% ఎలక్ట్ అయ్యారు. అంటే అత్యంత. అట్లనే మీరు క్రైస్తవులు చూసుకునేటట్టయితే ఇక్కడ 87% ఇచ్చాను కదా, ఆ పక్కన ఒక పట్టిక ఇచ్చాను. అంటే జనాభాలో అడల్ట్స్, చిన్నపిల్లల లెక్కలో తీసుకోలేదు. అడల్ట్స్లో ఈ మతపరంగా జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు 62% మేము క్రిస్టియన్స్ అని చెప్పారు. మరి ఎక్కడ పోయారు మిగతా వాళ్ళందరూ అంటే, ఎక్కువ మంది యూత్లో ఉన్నవాళ్ళు అసలు ఏ మతం మాకు లేదు, వాళ్ళు ఎథిస్టులన్నా కావచ్చు, లేకపోతే మతపరమైనటువంటి అఫిలియేషన్ మాకు వద్దని కోరుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉంది కానీ మేము ఏ మతానికి చెందిన వాళ్ళని చెప్పొచ్చు. వీళ్ళందరినీ కలిపి అన్అఫిలియేటెడ్ అంటారు. ఈ అన్అఫిలియేటెడ్ కేటగిరీ దాదాపు 28% ఉంది జనాభాలో అమెరికాలో. సో కానీ ఈ పార్లమెంట్కి వచ్చేటప్పటికి అలా ఎక్కువ మంది క్రిస్టియన్స్, 62% మేము క్రిస్టియన్స్ అని చెప్పినా కూడా పార్లమెంటు సభ్యులు వచ్చి 87% దాకా క్రిస్టియన్స్ ఉన్నారు. ఇది. యూదులేమో 2% జనాభాలో ఉండి అత్యంత ప్రభావితమైనటువంటి కమ్యూనిటీ. 6% పార్లమెంటు సభ్యులు యూదులు ఉన్నారు. ఇక బౌద్ధులు 3, ముస్లింలు 4, హిందువులు 4, తర్వాత యూనిటేరియన్ యూనివర్సలిస్ట్ అని ఒక కేటగిరీ పెట్టుకున్నారు. మానవతావాదులు, ఏ మతానికి చెందిన వారు, వీళ్ళు ఈ 28 జనాభాకు వచ్చేసరికి మేము చెప్తున్నాం 25%. ఎన్నికైంది మాత్రం మాకు ఏ మతం లేదని చెప్పిన వాళ్ళు 3 ఎన్నికైంది. తర్వాత వేరే ఇవన్నీ కానీ ఏదో వేరే ఉన్న వాళ్ళు 3% జనాభా లెక్కల్లో చెప్పారు కానీ ప్రతినిధులు ఎవరు ఎన్నిక కాలేదు. కొంతమంది చెప్పడానికి ఇష్టపడలేదు. వాళ్ళు 21 మంది ఉన్నారు ఎన్నికైన వాళ్ళల్లో. కానీ జనాభా లెక్కలకు వచ్చేసరికి 2% చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ పార్లమెంట్ సభ్యులు వచ్చి 21 మంది దాదాపుగా మేము వాళ్ళ ఏంటి అనేది వాళ్ళు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇదండి పరిస్థితి.
ఆ స్లైడ్ మీరు చూసుకుంటే ఆసక్తికరంగా అమెరికన్ పార్లమెంటు ఎంత వైవిధ్యభరితంగా ఉందో తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు వద్దాం అసలు. ఇప్పుడు నేను కొన్ని మీకు ఇంకొంచెం ఆసక్తికరంగా దీన్ని డ్రా చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మొత్తం పార్లమెంట్లో ఇప్పటికే చెప్పాను, 87% క్రిస్టియన్స్ ఉంటే జనాభాలో 62%మే ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు ఎక్కువ ఉన్నారు. అలాగే యూదులు కూడా ఇప్పటికే చెప్పాను. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే, రిపబ్లికన్ పార్టీ పార్లమెంటు సభ్యుల్లో 98% క్రిస్టియన్సే. చూడండి, అక్కడేమో 87% క్రిస్టియన్స్ ఉన్నారు పార్లమెంట్లో. కానీ రిపబ్లికన్ పార్టీలో 98% క్రిస్టియన్స్. 270 మంది పార్లమెంటు సభ్యులకి 265 మంది క్రిస్టియన్స్. అంటే ఒకే ఒకే మతానికి సంబంధం. ఇక్కడ మనకి బీజేపీ ఎట్లయితే అంత హిందువులు ఉంటారో, అమెరికాలో రిపబ్లికన్ పార్టీలో ఎక్కువ భాగం క్రిస్టియన్స్ ఉంటారు. డెమోక్రటిక్ పార్టీ ఆ విధంగా చూసుకున్నప్పుడు వైవిధ్యభరితంగా ఉంది. 75% క్రిస్టియన్స్ ఉన్నారు. మిగతా మతాల వాళ్ళు మిగతా దీంట్లో ఉన్నారనమాట. మళ్ళీ ఇంకొక ఆసక్తి, ఇది పార్టీల పరంగా లెక్క. అంటే పార్టీల పరంగా నేను చెప్పింది. తర్వాత ప్రొటెస్ట్, ఇది మళ్ళా మీకు క్రిస్టియానిటీలోనే రెండు ప్రధానమైన వింగ్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి, అందుట్లో రెండు ప్రధానమైన ప్రొటెస్టెంట్లు, రిపబ్లికన్స్, క్యాథలిక్స్. ప్రొటెస్టెంట్స్లో ఇంకొక ఆసక్తికర గణాంకాలు ఏంటంటే 55.5% ఉన్నారు ప్రొటెస్టెంట్స్లో మొత్తం క్రిస్టియన్స్లో. అయితే రిపబ్లికన్స్ ప్రొటెస్టెంట్లు 68% ఉన్నారు, డెమోక్రాట్స్ 42%. అంటే రిపబ్లికన్స్లో ఎక్కువ భాగం ప్రొటెస్టెంట్స్ ఎన్నికైన వాళ్ళు, డెమోక్రాట్స్లో తక్కువ. అదే క్యాథలిక్కుల్లోకి వచ్చేసరికి రిపబ్లికన్స్ ఎక్కువ మంది డెమోక్రాట్స్ ఎక్కువ మంది ఉన్నారు. క్యాథలిక్కుల్లో 32% డెమోక్రాట్స్ అయితే 25% రిపబ్లికన్స్. అంటే ప్రొటెస్టెంట్లో రిపబ్లికన్స్ డామినేషన్ ఉంది, క్యాథలిక్కుల్లో డెమోక్రాట్స్ డామినేషన్ ఉంది. ఇది కూడా ఒక ఆసక్తికర గణాంకం. తర్వాత ఇంకొక ఆసక్తికర గణాంకం ఏంటంటే మార్మన్స్. మిట్ రామ్నీ అని ఒక అతను ప్రెసిడెంట్గా పోటీ చేశాడు ఒకసారి. ఈ ఒటావ్ ఈ ఏరియాలో ఉంటారు వీళ్ళు ఎక్కువ. ఈ మార్మన్స్ అనేవాళ్ళు 9 మంది ఎలక్ట్ అయ్యారు. 9 మంది రిపబ్లికన్కి సంబంధించిన వాళ్ళే. వాళ్ళతో పాటు మెసియానిక్, జూయిష్ అని వాళ్ళు కూడా రిపబ్లికన్నే. వీళ్ళు వేరే డెమోక్రాట్స్ ఒక్కరు కూడా లేరు. ఇది మార్మన్స్ యొక్క ప్రత్యేకత. మరి హిందువులు ముస్లింలు ఎట్లా ఉన్నారని చూసుకున్నప్పుడు, హిందువులు ముస్లింలు అది ఇద్దరు కూడా అందరూ డెమోక్రాట్సే. అసలు రిపబ్లికన్స్ ఒక్కరు కూడా ఎలక్ట్ కాల, అందరూ డెమోక్రాట్సే హిందువులు ముస్లింలు. సరే, ఈ దీంట్లో చూసుకున్నప్పుడు సెనెట్ మెంబర్లు ఒక్కరు కూడా లేరండి హిందువులు ముస్లింలు. నలుగురు ఎన్నికైంది, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్గానే ఎలక్ట్ అయ్యారు. సరే, వాళ్ళ వివరాలు చూసేటట్టయితే హిందూ మెంబర్లు, హిందూ అని చెప్పుకున్న వాళ్ళు మన ఇండియన్స్ ఇంకా ఉన్నారు, కానీ హిందూ అని చెప్పుకున్న వాళ్ళదే నేను చేస్తున్నా. రో ఖన్నా, కాలిఫోర్నియా, ఈయన అదివరకు నుంచి ఉన్నాడు, కొత్తగా మళ్ళా రీఎలక్ట్ అయ్యాడు అంతే. రాజా కృష్ణమూర్తి, ఇల్లినాయ్, చికాగోలో, ఈయన రీఎలక్ట్ అయ్యాడు. శ్రీ తానేదార్, మిచిగాన్, ఏదైతే డెట్రాయిట్ ఉంటుంది మిచిగాన్, ఆయన రీఎలక్ట్ అయ్యాడు. వీళ్ళ ముగ్గురు పాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మళ్ళా తిరిగి ఎన్నికయ్యారు. సుహాస్ సుబ్రహ్మణ్యం, వర్జీనియా, ఇక్కడ నార్థర్న్ వర్జీనియాలో సుహాస్ సుబ్రహ్మణ్యం కొత్తగా మొట్టమొదటిసారి ఒక హిందూ ఎలక్ట్ అయ్యాడు ఇక్కడ. మొత్తం నలుగురు. అట్లానే ముస్లిమ్స్ చూసుకునేటట్టయితే యాండ్రీ కార్సన్, ఇండియానా, ఈయన. ఇల్హాన్ ఒమర్, అందరికి తెలిసిన ఆవిడ మిన్నెసోటా. రషీదా త్యాలబ్, మిచిగాన్, ఈవిడ అందరికి తెలిసిన కొత్తగా వీళ్ళ ముగ్గురు పాత వాళ్ళు. కొత్తగా ముస్లిమ్స్లో కూడా ఒకరు ఎన్నికయ్యారు, లతీఫా సైమన్, కాలిఫోర్నియా, కొత్తగా ఎన్నికైంది. సో ఇది ముస్లిమ్స్ హిందువుల యొక్క వివరాలు. తర్వాత యూదులు చూసుకునేటట్టయితే అట్లా సెనెట్లో హిందూ ముస్లింలతో పాటు బౌద్ధులు కూడా సెనెట్లో ఎవరు లేరు. వీళ్ళిద్దరూ హిందువులు ముస్లింలు బౌద్ధులు ఒక్కొక్క శాతం ఉన్నారు జనాభాలో. యూదులు చూసుకునేటట్టయితే 20 మంది హౌస్లో ఉన్నారు, 3 సెనెట్లో ఉన్నారు, 23 డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ
9 మంది హౌస్లో ఉన్నారు, సెనెట్లో ఎవరు లేరు. కాబట్టి మొత్తం 29 మంది హౌస్లో ఉన్నారు యూదులు, ముగ్గురు సెనెట్లో ఉన్నారు. ఇది లెక్క. ఇంకా చాలా గణాంకాలు ఉన్నాయి. నేను మీకు సంక్షిప్తంగా ఆసక్తికర మత గణాంకాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేశా. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.